బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనవరి 26 నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు అమలవుతాయంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్నారు ఆయన. ప్రతి ఎకరాకు ఏటా 12,000 రూపాయలు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటున్నారు. కొత్త పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని నామకరణం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూమి లేని ప్రతి కుటుంబానికి ఏటా 12,000 రూపాయల సాయం అందిస్తామంటున్నారు. రైతు భరోసా విషయంలో ఇలాంటి సీలింగ్ లేదంటున్నారు. పండే ప్రతి భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి నామకరణం చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అంశానికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారింది, వార్తల్లో నిలిచింది. జనవరి 14 నుంచి సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలవుతుందంటూ చర్చ జరిగింది. ఆ తర్వాత మన ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత ఆ మీటింగ్ పాయింట్స్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్ళింది. తర్వాత కేబినెట్ ఇప్పుడు చర్చించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన వివరించారు ఏ పథకాలు ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి. మరి ముఖ్యంగా న్యూ రేషన్ కార్డ్స్కి సంబంధించి కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. వారిగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ, ప్రభుత్వం సేకరించిన భూములు, ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులలో, ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచినాం, 10,000 నుంచి 12,000కు పెంచినాం. ఇప్పుడు వెసులుబాటును, ఆర్థిక పరిస్థితులు, మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం, పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఆ విషయాల మీద గతంలో చాలా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు అని అంటే జనవరి 26 నుంచి అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు, అధికారుల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము, రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా సూచన, అనవసరమైన అంశాలు, అనవసరమైన వివాదాలకు తావియ్యకండి. స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
రైట్, అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా అంశానికి సంబంధించి చేసిన కీలక ప్రకటన. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎన్నో రోజుల నుంచి రైతులు రెండు కళ్లతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు ఇది. మరి ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో జనవరి 26 నుంచి రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం చెప్పడం, మరి ముఖ్యంగా దీన్ని ఎలా చూడాలి, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ముందుగా ఎగ్జాక్ట్లీ క్యాబినెట్ సుదీర్ఘ భేటీ తర్వాత బ్రీఫింగ్ ముఖ్యమంత్రి ఇచ్చారు. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీంట్లో ముఖ్యంగా 3 అంశాలపైన ప్రధానంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకటి, ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు బంధుని రైతు భరోసా పేరిట ఈసారి ఎకరాకి 12,000 చొప్పున ఇస్తున్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పినటువంటి అంశం ఎకరాకి 15,000 అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, 2,000కి పెంచి 12,000కి ఇస్తున్నాం అనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేశారు. దీనిపైన ఖచ్చితంగా ప్రతిపక్షాలు, ప్రజలు రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. మరొకటి, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. ఆర్థిక సహాయం దాన్ని యథావిధిగా ప్రకటిస్తున్నామంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. వారిని ఎలా గుర్తిస్తారు, భూమి లేని వ్యవసాయ కూలీలను ఏ రకంగా కన్సిడర్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్. తర్వాత మూడవది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా దానికి నామకరణం చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు సంవత్సరం అంటే రైతు భరోసాని ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు మార్చారా, లేకపోతే ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టారా? ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇచ్చేటువంటి పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేశారు. తర్వాత యథావిధిగా రైతు భరోసా అనేటువంటిది భూమి ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి పథకం. రైతు భరోసా కింద వ్యవసాయం చేసుకునేటువంటి అనుకూలమైనటువంటి భూములను అందరికి కూడా ఇచ్చేది రైతు భరోసా. అంటే భూమి లేని రైతు కూలీలుగా ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి, అంటే వారికి భూమి ఉండదు, వ్యవసాయం భూమి ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి కూలీలుగా పనిచేస్తారు. వారిని గుర్తించడానికి 12,000, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేశారు. మూడొక అంశం, రేషన్ కార్డు. సంవత్సరం పూర్తయింది, ఆల్రెడీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. ప్రజాపాలన పేరిట వాళ్ళు అభయహస్తం పేరిట దరఖాస్తులు తీసుకున్నారు, ఇంతవరకు పెండింగ్ అయింది. తర్వాత యాప్ ద్వారా సెలెక్ట్ చేస్తామన్నారు, అవి ఇంతవరకు క్లారిటీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన 26 మళ్ళీ కాస్త పొడిగింపు అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో మొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది సంక్రాంతి నుంచి ప్రారంభించబోతా ఉన్నాము పథకాలను అంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు అది సంక్రాంతి నుంచి మరొక 11 రోజులు పెరిగినటువంటి 11 నుంచి 12 రోజులు పెరిగింది. అంటే జనవరి 26కు వెళ్ళింది. దానికి కూడా రీజన్ చెప్పారు. 75 సంవత్సరాలు పూర్తవుతా ఉంది భారత రాజ్యాంగం కంప్లీట్ అయ్యి. సో అందులో భాగంగా ఆ రోజు దాని 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆ రోజు నుంచి అమలు చేస్తున్నాం ప్రత్యేకత అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. మొత్తానికైతే 15,000 కాదు, ఎకరానికి ఇచ్చేది 12,000 అని చెప్పారు. రైతు కూలీలకు యథావిధిగా 12,000 ఇస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రేషన్ కార్డులు కూడా ఆ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి గతంలోనే ప్రజాపాలన సందర్భంలో ఫామ్స్ నింపిన పరిస్థితి ఉంది కాబట్టి, ఆ డీటెయిల్స్ నుంచి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్నే ప్రాసెస్ చేయబోతున్నారా, దాన్నే ఇప్పుడు ప్రాతిపదికన తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారా? 1. రెండోది, లేదంటే కొత్తగా మళ్ళీ డాక్యుమెంటేషన్కి సంబంధించి కొత్తగా ఏమైనా ఫామ్స్ తీసుకొచ్చే అవకాశం, దరఖాస్తుగా అంటే కొత్త దరఖాస్తులు ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం కానీ అవకాశం కానీ అటువంటి అవకాశం ఉందా? ఆన్లైన్గా పెట్టుకునే అవకాశం ఉంటుందా, ఆఫ్లైన్గా ఉండే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి? ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ వస్తా ఉంది, మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు అనేటువంటి. ప్రజాపాలన పేరిట మీరు ఆల్రెడీ అభయహస్తం పేరిట అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లలో ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశాలను కూడా మెన్షన్ చేయమన్నారు. డబుల్ బెడ్రూమ్ కానీ, కరెంటుకు సంబంధించినటువంటి విషయం కానీ, తర్వాత ఇలా అనేక అంశాలు అందులో మెన్షన్ చేయించారు. దాంట్లో అప్లికేషన్లు పెట్టుకున్నారు రేషన్ కార్డుల కోసం కూడా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కింద అప్లికేషన్లు ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి విమర్శ వస్తా ఉంది. సార్, ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి దీనిపైన చాలా స్పష్టంగా. అంటే మీరు 5, 6, 7వ తారీఖు ఈ 3 రోజులు పెద్ద ఎత్తున అప్లికేషన్లు తీసుకోనున్నారు. రైతు భరోసాకి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం కోసం ఒక మండలాన్ని మూడుగా విభజించారు. 3 భాగాలుగా విభజించి ఆ మండల కేంద్రాల్లో వీటిని అప్లికేషన్ తీసుకున్నారు. అంటే ప్రతి గ్రామం నుంచి
ఎవరెవరైతే రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కోరుకుంటున్నారో వ్యవసాయం కోసం వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇదంతా మాన్యువల్ గానే తీసుకొని ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆల్రెడీ ఈ రోజు 4వ తారీఖు, సో ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. రేపటి నుంచి అప్లికేషన్ తీసుకొని ఉన్నారు. కాబట్టి మరి డేటాకి సంబంధించినటువంటిది ఈ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పేరిట డేటా ఉంది పూర్తి స్థాయిలో. ఒక్కసారి ఇక్కడ ఒక క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే సమయం జనవరి 14న సంక్రాంతికి రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు చర్చ జరిగిన నేపథ్యంలో అప్పుడు సమయం తక్కువ ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు జనవరి 26 కాస్త సమయం ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టైం ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ఈ 5, 6, 7 తేదీలు కాకుండా ఇంకాస్త ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ, ఎస్, నిజంగానే. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ప్రకటన వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి మన ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అనేటువంటి దానికి ముఖ్యమంత్రి అంటే ఈ మీడియా సమావేశం ద్వారా క్లారిటీ ఇవ్వలేదు. మేబీ మరి తర్వాత సంబంధిత మంత్రులు ఎవరైనా దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు చెప్పినటువంటి డేట్లు 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు జనవరి, అంటే ఇదే నెల, రేపటి నుండే దీనికి సంబంధించినటువంటి దానిపైన మరి ఎలాంటి నిర్ణయం ఉంటుందో చూడాలి. ఆల్రెడీ జనవరి 26 అంటున్నారు ముఖ్యమంత్రి, చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మన టైం ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు. అంటే అంత టైం ఎక్స్టెన్షన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇంకా ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే కార్యక్రమానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ అయ్యే సందర్భంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకునే సందర్భంలో కావచ్చు, కొన్ని కంప్లైంట్స్, కొన్ని రిక్వెజిషన్స్, అంటే కొన్ని కంప్లైంట్లు కావచ్చు, లేకపోతే కొన్ని విజ్ఞప్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందనుకోవాలా? లేకపోతే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆ అంశానికి సంబంధించి ఎగ్జిక్యూషన్కి వెళ్తున్న సందర్భం ఉందనుకోవాలా? ఎలా చూడాలి? ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ఎక్స్టెన్షన్ గురించి క్లారిటీ రాలేదు. కానీ ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. గత ప్రభుత్వము అమలు చేసినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించినటువంటిది ఒకవేళ ఎక్స్క్యూజ్ దాంట్లో నుంచి కొంతమందిని ఎక్స్క్లూడ్ చేయాలంటే బయటికి వాటిని వాళ్ళకు ఇవ్వద్దు అనుకుంటే దాంట్లో రైతు భరోసా కింద మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేటు, వెంచర్లు, రహదారులు, నివాస సముదాయాలు ఉన్నటువంటి ఆల్రెడీ, తర్వాత పారిశ్రామిక వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేటువంటి భూములు, ఇలా నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించినటువంటి భూములకు రైతు భరోసా వర్తించదంటూ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. వీరిని ఎక్స్క్లూడ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఆయనకు ఒక మాట అనడం జరిగింది, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాటిని విడిచిపెట్టుకోవాలి, ఎందుకంటే కాస్త క్లారిటీ అనేది ఇక్కడ మిస్ అవుతుందనే ఒక భావనలో ఆయన ఈ మాట అన్నారు అనుకోవాలా? లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్, మార్పు విషయంలో కావచ్చు, లేకపోతే బదలాయింపు విషయంలో కావచ్చు, ఎగ్జాక్ట్గా బదలాయింపుల్లో ఏమైనా ఇంకా క్లారిటీ లేదనుకోవాలి. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన అన్నారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొంతమంది వాటిని మినహాయించుకోవాలంటూ కూడా. సో ఏ సందర్భంగా భావించాలి ఇది? చిన్న దీంట్లో చిన్న డీటెయిల్స్ లోకి వెళ్తే చిన్న అంశము, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో ఆ రైతు బంధు కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకున్నటువంటి సంఘటనలు మనం లాస్ట్ చాలా తక్కువ చూసాం. మాకు రైతు బంధు రావట్లేదు అనేటువంటి, ఎందుకంటే ఎవరిపైన వ్యవసాయ భూమి అంటూ రికార్డుల్లో ఉంటుందో వారందరికీ రైతు బంధు అకౌంట్ లో పడింది. సో వాళ్ళంతకు వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి మాది వ్యవసాయ భూమి కాదు, అంటే రాళ్ళు, గుట్టలు, చెలకలు, వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంది, అయినా మాకు రైతు బంధు పడింది అని ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా చెప్పే పరిస్థితులు గ్రౌండ్ లో లేవు వాస్తవంగా చూస్తే. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో అప్లై చేసుకోలేదు, మాకు ఇవ్వాలి, మాది వ్యవసాయానికి అనుకూలమైన భూమి కాదు, అయినా మాకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు అప్లై చేసుకోలేదు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఈ వివరాలు ఇచ్చేటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో జనరల్ గా రియాలిటీగా మాట్లాడుకుంటే రియల్ గ్రౌండ్ లో లేదు వాస్తవానికి, ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కూడా. కానీ ఆయన సూచన చేశారు. కానీ ఎంతవరకు వస్తారు నిజంగా అట్లా మాకు రైతు బంధు అవసరం లేదు, మాది వ్యవసాయం చేయట్లేదు, గుట్టలు పెద్ద పెద్ద పోడు పొలాలు ఉన్నాయి, మాకు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కింద ఉన్న మాకు పడింది, ఈసారి మాకు వద్దు అని వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో అది బిగ్ క్వశ్చనే ప్రభుత్వం ముందు. కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకుండా గుర్తించే అవకాశం ఉంటుంది. గ్రామ స్థాయిలో ఒక గ్రామంలో ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఆర్టీవీ వివరించే ప్రయత్నం చేసినట్టుగా ఒక గ్రామంలో దాదాపుగా 3,000 నుంచి 3,500, 4,000 పెద్ద గ్రామాలు అయితే జనాభా ఉన్నటువంటి పరిస్థితి, అంతకుమించి పెద్దగా లేవు. ఇంకా దాదాపు 2,000, 2,500 లోపలనే ఉన్నటువంటి గ్రామాలు, ఇంకా చిన్న గ్రామాలు ఉన్నాయి, 100ల సంఖ్యలో ఉన్న జనాభా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి, 100ల సంఖ్యలో 800, 900 ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. సో అక్కడ వ్యవసాయం పండించేటువంటి ప్రతి వ్యవసాయ అనుకూలమైనటువంటి భూమికి రైతు బంధు ఇస్తామంటారు, రైతు భరోసా ఇస్తామంటున్నారు.
ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. అక్కడ ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఇది వ్యవసాయ భూమా కాదా అనేటువంటిది గుర్తించడం, దీనికి పెద్దగా ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి చర్చ ఉంది క్షేత్రస్థాయిలో. ఆల్రెడీ ప్రతిపక్షాలు కూడా ఇదే బిగ్ క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర కూడా డేటా ఉంది, బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం అయి ఉన్నాయి బ్యాంక్ రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా, పాస్బుక్లు అన్ని డీటెయిల్స్. కాబట్టి ఇంత పెద్దగా మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకు చేస్తుందో అనేటువంటి క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది. క్షేత్రస్థాయిలో ఒక క్లారిటీ లేదు. ప్రతిపక్షాలేమో రైతు భరోసా కింద కట్ చేయనున్నారు, చాలా మందికి కటింగ్ చేయనున్నారు, వాళ్ళని రైతు భరోసా కింద వారికి నిధులు ఇచ్చే అవకాశం లేదు అనేటువంటిది వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. 26వ తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ 3 పథకాలు అమలు కానున్నాయనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. రైట్ మాధవ్, ఒక్కసారి మీరు లైన్లో నుండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా